హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో మీకు ఫుల్ ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తా. ఓకేనా? ఏ హడావిడి లేకుండా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి ఇవి గరం మసాలా అంతా లేకుండా జస్ట్ సింపుల్గా చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, పసుపు పొడి, సాల్ట్ ఇలా బేసిక్ పౌడర్స్ వేసి మంచిగా అటు ఇటు పెనం మీద కాల్చి నూనె బాగా పోసి రోస్ట్గా ఎంత చక్కగా చేయాలో చూపిస్తాను. సో చూసేసేయండి. ఓకేనా? ఇప్పుడైతే పౌడర్స్ ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలో చూపిస్తాను. చిల్లీ పౌడర్ ఒక 4 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఈ మాత్రం పెద్ద చేపకి 4 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ అన్నది మ్యాండేటరీ. అప్పుడే కారం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ 4 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ కాబట్టి ధనియా పౌడర్ కూడా 4 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకుంటున్నాను. కొంతమంది ఎలాగంటే చిల్లీ పౌడర్ కన్నా ధనియా పౌడర్ క్వాంటిటీ తక్కువ చేసుకుంటారు, కొంతమంది ఎక్కువ చేసుకుంటారు. సో అలా మీ ఇంట్లో మీరు ఎలా తీసుకుంటారు దాన్ని బట్టి ధనియా పౌడర్ వేసుకోండి. పసుపు పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు వచ్చేసి ఒక 1.5 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. అంతే, ఈ మసాలా ఉంటే చాలు మనకి. ఇవే పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఓకేనా? ఒక ఫుల్ పెద్ద ఫిష్కి ఫస్ట్ దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని ఇందులోకి సరిపడా వాటర్ని వేసుకుంటూ ఫస్ట్ ముద్దలాగా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ మీరు జారుగా మిక్స్ చేసేసారనుకోండి, మనకి మసాలా అనేది తిక్కగా ఉండదు. సో ఫిష్ లోపల వరకు మసాలా పట్టడం చాలా కష్టమైపోతుంది. సో ఉప్పు కారం పట్టలేదంటే పీస్కి టేస్ట్ అస్సలు బాగోదు అనమాట. సో ఫస్ట్ అయితే కొంచెంగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, లైట్గా ముద్దగా అయిందంతే. ఇంకా కొంచెం పొడి ఉంది కదా, ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అంతే, దానికన్నా ఎక్కువగా వేసుకోకండి. బాగా వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరగా ఒక మంచి ముద్దలాగా, అంటే పసుపుని ముద్ద చేస్తారు చూసారా పూజ చేసేటప్పుడు, అలాగా ఆ కన్సిస్టెన్సీలో అంత ముద్దగా అంత తిక్కగా మీరు మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనం చేపకి ఘాట్లు పెట్టేసిన తర్వాత లోపల పెడతామన్నమాట మసాలా. సో అప్పుడు పర్ఫెక్ట్గా నిలుస్తుంది లోపలికి. లేదు మీరు లైట్గా కొంచెం జారుగా చేసేసారంటే లోపల మసాలా అనేది నిలవదు. ఓకేనా? ఇప్పుడు మసాలా కలిపేసి ముద్దను పక్కన పెట్టేసామా. ఇప్పుడు ఫిష్ని తీసుకొని దీనికి మంచిగా ఘాట్లు పెట్టేసుకుందాం. మనం నీట్గా కాట్స్ అన్నవి వేసాము అంటే ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా మీట్గా, ఆ మీట్లో వచ్చేసి మంచిగా మసాలా పెట్టేద్దాం. మసాలా పెట్టేసామంటే లోపల వరకు బాగా ఉప్పు కారం అన్నది పడుతుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం పట్టలేదంటే ఫుల్ ఫిష్ కదా, పెద్ద ఫిష్, సో ఫుల్ లోపల వరకు ఉప్పు కారం పోకపోతే తినలేమన్నమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి మంచిగా ఇలాగ కాట్లు పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కాట్లు పెట్టేసుకొని ఈ గ్యాప్లో మసాలా అన్నది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ కట్ చేసా కదా, ఇప్పుడు ఇటు సైడ్ టర్న్ చేసి దీన్ని కూడా మంచిగా ఘాట్స్ పెట్టేసేసుకొని దీంట్లో కూడా ఇప్పుడు మసాలా స్టఫింగ్ చేసేద్దాం. అంతే, ఫిష్కి అయితే ఘాట్లు పెట్టుకోవడం ఫినిష్ అయిపోయింది. నా దగ్గర ఉన్న నైఫ్ అంత షార్ప్గా లేదు కాబట్టి కొంచెం నాకు హార్డ్గా ఉంది కట్ చేయడానికి. మీ దగ్గర నైఫ్ కనుక షార్ప్గా ఉందంటే ఈజీగా కట్ అయిపోతుంది ఫిష్. సరే, ఇలాగ మొత్తం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నటువంటి మసాలాని ఈ గ్యాప్స్లో ఎక్కడెక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో నీట్గా మసాలా అంతా పూసి నీట్గా మ్యారినేట్ చేసుకుందాం. నేను చెప్పాను కదా మసాలా అన్నది ఫస్ట్ కొంచెం థిక్గా మిక్స్ చేసుకుందామని చెప్పి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మసాలా అన్నది ఎంత క్వాంటిటీ అన్నది ఆ గ్యాప్ లోపలికి వెళ్తుందని చెప్పేసి. సో ఇలా మనం మంచిగా మసాలా అన్నది లోపల పట్టించామంటే ముక్క లోపల వరకు మంచిగా మసాలా వెళ్తుంది, తినేటప్పుడు ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట. సో అదే మీరు జారుగా కనుక మిక్స్ చేసేసారనుకో పైన వరకే ఉంటుంది, పీస్ లోపల వరకు మసాలా వెళ్ళదు. ఐ హోప్ ఇప్పుడన్నా మీకు నా పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. నీట్గా ఈ మాత్రం తిగ్గా కట్ చేసేసుకొని ఫస్ట్ ఈ గ్యాప్స్లో మసాలాని ఫిల్ చేసేసేయండి. ఫిల్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ మసాలాలోకి ఇంకొంచెం వాటర్ వేసుకొని మీడియంగా అలా చేతిలో తీసుకుంటే లైట్గా జారే విధంగా చూస్తున్నారు కదా, ఇలాగ ఒక 2 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని పైన మిగిలిన ఫిష్ మొత్తానికి కోట్ చేసేసేయండి. ఇప్పుడు ఇటు సైడ్ వేసేసాం కదా, అదేవిధంగా ఇంకొక పక్కకి టర్న్ చేసి ఇంకొక వైపు అండ్ ఫిష్ లోపల కూడా నీట్గా మొత్తం మసాలాని మిక్స్ చేసేసేయండి, పూసేసేయండి. అంతేనండి, మన చేపకి ఫుల్గా మసాలా మొత్తం నీట్గా దట్టించేసాం.
ఇప్పుడు చూడండి అసలు మన ఫిష్ చూస్తుంటే అదేదో గోల్డెన్ ఫిష్ ఉంటుంది కదా, అలా మెరిసిపోతుంది. వీడియోలోకి ఏదో కొంచెం లైటింగ్ ఇంట్లో తక్కువ ఉండడం వల్ల మీకు ఏంలా అనిపిస్తుందో నాకైతే తెలీదు, కానీ లైవ్లో చూస్తుంటే ఆ తోక దగ్గర అలా మెరుస్తూ గోల్డెన్ ఫిష్ లాగా ఉందన్నమాట. ఇది చాలా బాగుంది. వెంటనే నాకు ఇప్పుడు దీన్ని పెనం మీద వేసి 2 వైపులు నూనె మంచిగా వేసి రోస్ట్గా కాల్చి ఎప్పుడెప్పుడు తిందాము అని ఉంది. బట్ ఒక 20-30 మినిట్స్ పక్కన పెట్టండి, బాగా ఊరుతుంది కదా, ఆ తర్వాత చేద్దాం. ఇప్పుడు చూపించా కదా, ఈ కప్పు నూనె మాత్రమే ఫుల్ ఫిష్కి మనం యూస్ చేస్తాం. ఓకే, ఒక దోశ కడాయి తీసుకోండి, లేదు మీ దగ్గర ఐరన్ది ఉంటుంది కదా దోశ పెనం, అది ఉంటే సూపర్ ఉంటుంది. బట్ నా దగ్గర ప్రజెంట్గా అది లేదు, సో నేను ఇది నాన్ స్టిక్ పెనమే తీసేసుకున్నాను. ఫస్ట్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఫిష్ని పెట్టేసి మొత్తం ప్రాసెస్ మీడియం ఫ్లేమ్లోనే జరగాలి, గుర్తుంచుకోండి. చేప మీదకి అలా కొద్దిగా నూనె పోస్తూ రండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం నూనె మిగిలింది చూసారా, దీన్ని ఏం చేస్తారంటే చేపని కొంచెం పైకి అలా ఎత్తి, మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం పైకి ఎత్తి పెనంని అలా మూవ్ చేశారంటే ఫిష్ కిందకి ఆయిల్ అన్నది ఈజీగా వెళ్ళిపోతుంది. సో మనం కింద కొంచెం ఆయిల్ వేస్తూ కుక్ చేయడం వల్ల పెనంకి అతుక్కోకుండా మంచిగా రోస్ట్గా కూడా వస్తుంది. ఓకేనా, సో ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇటు పక్కకి తిప్పేసుకోండి. చూడండి, నేను ఎంత ఆయిల్ పోసినా కొంచెం అక్కడ మీట్ అన్నది పెనంకి అతుక్కునేసింది. సో అలా ఉంటుంది. మళ్ళీ ఒక 2 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో వేసుకుంటూ నెక్స్ట్ ఇలాగ ఒక పక్క 5 నిమిషాలు ఉడికినిచ్చిన తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేయండి. అలాగని చెప్పేసి అటు ఇటు తిప్పుతూనే ఉన్నారనుకోండి, మీకు ఫుల్ ఫిష్ దొరకదు, ఫిష్ కీమా మాత్రమే దొరుకుద్ది. సో మీరు నెక్స్ట్ ఇంకొక సైడ్కి టర్న్ చేసుకున్నారంటే చూసారు కదా ఎంత రోస్ట్గా లేయర్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అంతే, ఇప్పటికీ నేను ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే టర్న్ చేశాను. నాకు ఈ సెకండ్ టైంకి మంచిగా రోస్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్ అంతా కూడా మీద అప్లై చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మన టేస్టీ ఫుల్ ఫిష్ ఫ్రై రెడీ. ఎలా ఉంది? చేపను చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఫస్ట్ మనం కూడా తెచ్చుకొని తిందామని ఉంది కదా. తప్పలేదు, ఎందుకంటే ఈ ఫిష్ని చూస్తుంటే నాకు మోస్ట్లీ ఫిష్ తిన్నని చెప్తూ ఉంటా కదా, బట్ నాకే నోరు ఊరిపోతుంది. ఫస్ట్ అయితే దీన్ని ట్రై చేసేయాలి నేను కూడా. బట్ ఏంట్రా అంటే తోక ఇరిగిపోయిందండి. ఎంత చూసాను, ఇరిగిపోకుండా టర్న్ చేస్తున్నా, బట్ తోక ఇరిగిపోయింది. సరే అని చెప్పేసి ఇక్కడికి మీకు వీడియో చూపిస్తున్నాను. ఇప్పుడు దీని మీద గార్నిష్కి ఆనియన్ లేదు లెమన్ పెట్టేసుకొని మీకు నచ్చినట్టుగా గార్నిష్ చేసుకొని తినేసేయండి. ఓకే, ఇది బిర్యానీస్ ఇలాంటివి చేసుకున్నప్పుడు పక్కన పెట్టుకోండి, లేదు అంటే రసం అన్నం పెట్టుకొని ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది కాంబినేషన్. బట్ కర్డ్ ఫిష్ యాడ్ చేయకూడదు కాంబినేషన్ అంటారు కాబట్టి సో అది స్కిప్ చేసేసేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి అలా పీస్ అలా తుంచుతుంటే తోలు ఎంత రోస్ట్గా కుక్ అయిందో, లోపల మీట్ అంత జ్యూసీగా, మీకు లోపల కలర్ కూడా తెలుస్తుంది చూసారా. అసలు ఫుల్ వైట్గా ఉంటుంది నార్మల్గా ఫిష్ అన్నది, మనకు బాగా కుక్ అయితేనే ఇలా మంచి కలర్ అన్నది వస్తుంది. ఇప్పుడు దీని మీద కొంచెం లెమన్ని స్క్వీజ్ చేసి కొంచెం ఒక ఆనియన్ పీస్ అలా పెట్టుకొని అలా ఫిష్ తుంచి నోట్లో పెట్టుకొని తింటుంటే ఉంటుంది, అంత టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి నా స్టైల్లో. ఓకేనా, సరే బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. మరికొన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తుంది మీ శ్రావణి. అంతవరకు స్టే ట్యూన్, బాయ్.